గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అటు కేంద్రంలో దేశంలో ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ గురించి మరి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నది, మరి అధికారులు ఏ విధంగా విచారణ జరుపుతున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రభుత్వం ఏం చెబుతుంది, ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శలు చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి, జిల్లాలో అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందనే అంశాలపైన మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి ప్రజలరా, ముందుగా జేఆర్ మార్నింగ్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, వీక్షించాలని కోరుతూ ముందుగా ఆంధ్రజ్యోతి. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పై ఫోకస్, పటిష్టం చేయడమా లేదా సురక్షితమా తొలగించడమా, ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు పరిష్కారాలను సూచించండి, టెక్నికల్ బీడులో అర్హత సాధించిన సంవత్సరాలను కోరిన ప్రభుత్వం, కాళేశ్వరం పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంవత్సరాలే భరించాలి స్పష్టం చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ డిపిఆర్ కోసం టెండర్లు 26 వరకు గడువు, డిపిఆర్ తర్వాత నిర్మాణ అంచనా వ్యయంపై స్పష్టత 11వ పేజీలో చూడొచ్చు. క్షమాపణల కాలం, తప్పు చేశా ఏబీవి కృష్ణకిషోర్లపై చర్యలకు అనుమతిపై ఏపీ మాజీ ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ క్షమాపణ, చింతిస్తున్న నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలకు మంత్రి కొండ సురేఖ పాశ్చాత్తాపం, క్షమించండి బెట్టింగ్ యాప్లకు ప్రచారంపై సినీ నటుడు ప్రకాష్ రాజు, బెట్టింగ్ యాప్లకు ప్రచారంపై సినీ నటుడు ప్రకాష్ రాజు. టర్కీ నుంచి కుట్ర, ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు, ఫరీదాబాద్ ఉగ్రవాదులను అక్కడి నుంచి ఆదేశాలు, ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచి ఆదేశాలు, భారత్లో ఒకేసారి 200 బాంబు పేలుళ్లకు కుట్ర, దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం. ఉమర్ నబీ జరపాలని నిర్ణయం, సహచరుల దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి, పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజ్జమిల్ వెల్లడి, హర్యానాలో మరో కారు గుర్తింపు, భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. పాకిస్తాన్లో కూర్చొని కుట్రలు చేసి భారత్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూటు మార్చారు. పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కనీ విని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకొల్లాలను సృష్టించాలని కుట్ర చేసినట్లు తేలింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రను అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్ర ముఠాలు ఈ విధంగా దాడులకు దిగినట్టు కనిపిస్తుంది. టర్కీ నుంచి నడుస్తుందంటే వ్యవహారం మొత్తం. సంచలన అంశాలు బయటకు వచ్చాయి ఎంక్వైరీలో. ఢిల్లీలో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ఒక క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎర్రకోట వద్ద పేలుడు ఉగ్రఘాతుకమే, దేశ వ్యతిరేక శక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డాయి. ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్న కేంద్ర కేబినెట్ తీర్మానం. అల్ఫలాహా వర్సిటీ పైన ఫోకస్, పరారీలో మరో ఉగ్ర వైద్యుడు నిసారుల్ హసన్. జూబ్లీహిల్స్లో 2వ పేజీలో చూస్తూ, జూబ్లీహిల్స్లో చిత్రాలు ఓటేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే, పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్. బస్తీలు కాలనీలో ఓటర్ లిస్టు ఆధారంగా ఓటేయని వారిని గుర్తిస్తున్న నేతలు. ఓ ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది 4, మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం. ఓటేయని వారి నుంచి డబ్బు వసూలు చేసి కాలనీలో పనులకు వాడాలనే యోచన. అపార్ట్మెంట్లో సగం మంది ఓటేయని వైనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్న ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగేదే కదా అనుకుంటున్నారా? ఇక్కడ మొదలైంది అసలు కథ. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏమైతుందంటే ప్రజలరా మొత్తానికి ఇక్కడ మీరు డబ్బు తీసుకున్నారు, లేదంటే డబ్బు ఇచ్చేటప్పుడు మేము స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుంటాం, డబ్బు తీసుకోవద్దని చెప్పాలి.
లేదంటే డబ్బు ఇవ్వడం కూడా తప్పు. డబ్బు ద్వారా ఓట్లు కొనుగోలు చేయడం అనేది కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రు అని చెప్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి. అదే కాకుండా ఇక్కడ డబ్బులు మీరు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మీరు ఓటు హక్కు ఎవరికైనా వేయండి. పరద దాటికి వెళ్ళినాక వేసిండ్రు కదా. పరద దాటికి వెళ్ళి ఓటు వేసేదే కదా. మీకు ఇష్టం ఉన్న వారికి వేయచ్చు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వేయాల్సిన ఓటును డబ్బులు తీసుకొని మరి మీరు ఎందుకు వెళ్ళలేదు ఓటు దగ్గరికి? డైలీ మీరు ఒకవేళ పనులకు వెళ్తా అదే పైసలు వస్తాయి ఆడ. మళ్ళీ ఇక్కడ 41% పోలింగ్ శాతం అంటే హైదరాబాద్లో 4 లక్షల ఉన్న జనాభా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం చేశారు మరి? అంటే డబ్బులు జోబులో పెట్టుకుంటే అయిపోయినా? అసలు డబ్బులు తీసుకోవడమే తప్పు, డబ్బులు ఇవ్వడమే తప్పు. స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం డాటా కనిపిస్తాయి కదా, ఎవరు ఓటు వేయలేదు, ఓటు హక్కు వినియోగించుకున్నది ఎవరు, వాళ్ళ దగ్గర కూడా ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు డబ్బులు తీసుకోలేదని వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా. సో దాని ప్రకారంగా ముందుకెళ్తున్నారు. ఇదొకటి. ఢిల్లీలో నేడు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఫోరం సదస్సు పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల, దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూ 2736 మంది ఎంపిక, మెరిసిన రాజ్య సివిల్స్ అభయాస్తం అభ్యర్థుల ఇంటర్వ్యూకు 43 మంది ఎంపిక, అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అభినందన. ఇప్పటి వరకు 342 మందికి 3.62 కోట్ల ప్రోత్సాహకం. సో చలి ముట్టడిలో తెలంగాణ కోల్డ్ వేవ్ జోన్లో రాష్ట్రం వచ్చే 3-4 రోజులు మరింత చలి 12.5 నుంచి 8.5 డిగ్రీలకు పడిపోయే అవకాశం. సిర్పూర్లో 10.2 డిగ్రీలు నమోదు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్న శ్వాసకోశ సమస్యలు, నిమోనియా, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పిల్లలు వృద్ధులు అప్రమత్తం, వైద్యుల సూచన. సో పిల్లలు వృద్ధులు అప్రమత్తం ఉండాలంట, వైద్యుల సూచన. ఆసుపత్రులకు పెరుగుతున్న చలి బాధితుల తాకిడి. కేసీఆర్పై జనవరి 19 దాకా చర్యలతో మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగించిన హైకోర్టు. ప్రభుత్వ కౌంటర్లో జాప్యంపై అసహనం. సో జాగృతికి బీఆర్ఎస్ దుష్మాన్. జాగృతిని విమర్శించడాన్ని ఆ పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం, నిర్వాసితుల సమస్య పరిష్కరించకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా. కవిత. సో కల్వకుంట్ల కవిత. సో ఈనాడు అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలో పదే రెక్కి. కీలకంగా ముజ్జిమిల్ కదలికలు, మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు, రిపబ్లిక్ డే వేడుకలో 26/11 తరహా విధ్వంసానికి కుట్ర, విస్తృత బందోబస్తుతో అప్పుడు బొమ్మైన ప్రభుత్వం. ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి. మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ. సో జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో బుధవారం ఓ ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలు. విదేశాలకు మన చేప. రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. 47 కోట్లు మంజూరు. తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఫిషరీ ఎగుమతుల కోసం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 13 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు 47 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెన్నైకి చెందిన కన్సల్టెంట్ సంస్థకుల ద్వారా డిపిఆర్ తయారు చేయాలని ఇటీవల టెండర్లను పిలిచింది. సో అవసరం ఏమిటి అనేది మీతో 3వ పేజీలో చూడొచ్చు. ఉమర్ నబీ ఉగ్రావేశం, దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవారు. ముజ్జమిల్ ఆదిల్తో కలిసి పేలుడు పదార్థాల సేకరణ, విచారణ. షాహీన్ వెల్లడి. కిరాతక ఉగ్రదాడే దోషులకు శిక్షణ తప్పదు. ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ. 10వ పేజీలో చూడొచ్చు. సో ఇది 3లో, ఇది 10లో. ఇక్కడ 3లో కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. బ్యారేజీలో అవకతవకలకు మాజీ సీఎం నిర్ణయాలే కారణమని చెప్పింది. విచారణకు బారాస అధినేత స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ను కొట్టివేయండి. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్వహణలో విధాన పరిపాలన, ఆర్థికపరమైన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లు హైకోర్టును ప్రభుత్వం బుధవారం నివేదించింది. మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించిందని పేర్కొంది. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించిందని తెలిపింది. సమిష్ట నిర్ణయం అంటూ కేసీఆర్ తప్పించుకోజాలరని మంత్రివర్గ ఆమోదం పొందనందున అది సమిష్టి నిర్ణయం కాబోదని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారమే కమిషన్కి ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, అందువల్ల ఇప్పుడు అభ్యంతరం తెలపడం చెల్లదంది. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు, కేసీఆర్ తదితరుల పిటిషన్లపై విచారణ జనవరికి వాయిదా వేసిన హైకోర్టు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి నేడు యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రసంగం. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్న ముఖ్యమంత్రి. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గురువారం ఈ సదస్సులో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించనున్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, సులభంతర పారిశ్రామిక విధానం, అంతర్జాతీయ దిగ్గజ సంస్థల గమ్యస్థానంగా ఎంచుకోవడం వెనుక బలమైన ఏకో సిస్టమ్ అంశంపై మిగతా 3వ పేజీలో ఉంది, చూడొచ్చు. సీఎంలను తొలగించే బిల్లుపై జేపీసీ ఏర్పాటు, చైర్పర్సన్ గా అపరాజిత సారంగి. సో 10వ పేజీలో ఒక్కసారి ఇదేంటి చూద్దాం. సీఎంలను తొలగించే బిల్లుపై జేపీసీ ఏర్పాటు, చైర్పర్సన్ గా అపరాజిత సారంగి. సో ఇదేముంది, సీఎంలను తొలగించే బిల్లుపై జేపీసీ చైర్పర్సన్ గా అపరాజిత్ సారంగి. కమిటీలో 31 మంది సభ్యులు. ఏపీ తెలంగాణల నుంచి 3 చొప్పున ఎంపీలకు చోటు. తీవ్రమైన నేరాపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా సరే తొలగించేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించేందుకు భాజపా ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటు సంఘం జేపీసీ ఏర్పాటైంది. ఇందులో భాజపా నుంచి 15 మంది, ఇతర ఎన్డీఏ పార్టీల నుంచి 11 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలో కీలక పార్టీలు ఈ జేపీసీని బహిష్కరించాలని నిర్ణయించడంతో విపక్ష పార్టీల సభ్యుల సంఖ్య 4కే పరిమితమైంది. సో ఇది వార్త ప్రజలరా. మొత్తానికి ప్రధానమంత్రి, పిఎం అయినా సీఎం అయినా నేరాపరణలు రుజువైతే 30 రోజులు జైల్లో ఉంటే దానిపైన చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీ వేసిందంట. సో నమస్తే తెలంగాణలో కమలం ఖేల్ కథం. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊత కర్రగా మిగిలిన బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ. హైదరాబాద్ మహానగరంలో 3 ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ. అలాంటి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు కాడి పాడేసింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ ఎందుకు వ్యవహరించింది? ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసింది? పైగా ఉనికిని వదిలేసుకొని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది? ఆగర్భ శత్రువుగా అభివర్ణించే మజ్లిస్తో భుజం కలిపిన అధికార కాంగ్రెస్ కు ఎదురు నిలవకుండా ఎందుకు తాను మరో భుజంగా మారిపోయింది? ప్రశ్నలు. ఢిల్లీలో కాంగ్రెస్ తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ. ఎంఐఎంతో చట్టాపట్టాలు వేసుకున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు, ఎమ్మెల్యేలున్న కనిపించని ప్రచారం. డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దేవా చేసినా స్పందించని నేతలు. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి. విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ నామమాత్రంగా 3.6 కోట్లు పట్టుకున్న అధికార యంత్రాంగం. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు, దొంగ ఓటర్లపైన ఉదాసీన వైఖరి. ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్. బీజేపీ చరిత్రలో ఇదో విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తహతహ. ఈ ప్రశ్నలన్నిటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం. అంటే ఈ ప్రశ్నలన్నిటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్ కు జీవన గంజి పోసేందుకు కమలం బలవర్మానానికి సిద్ధమవుతుండడమే రాజకీయ వైచిత్రి. ఇక్కడ ఈ వార్తలోనే చూడండి, తెలంగాణలో కమలం కేల్కదం అంట. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ అంట. జూబ్లీహిల్స్ మళ్ళీ బీఆర్ఎస్దే. ఉప ఎన్నికల్లో 49% ప్రజల మద్దతు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్ల గెలుపు. కేసీఆర్ పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వే అండ్ స్టాటిస్టిక్స్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపని ఫ్రీ పోల్లో లోను
తేల్చి చెప్పేసిన కేకే తేల్చి చెప్పిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణక్య క్యూమేగా సహా పలు సంస్థలు. జూబ్లీహిల్స్లో 48.49% పోలింగ్. ఈసీ ప్రకటన గతం కన్నా పెరిగింది 1%. బీసీలకు కోట 25%. ఇంకా మొత్తం క్వశ్చన్ మార్కు ఆంధ్రజ్యోతి సార్ ఇది. నమస్తే తెలంగాణ. బీసీలకు కోట 25%. పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు వెళ్లే యోచనలో సర్కార్. 42% బీసీ రిజర్వేషన్ సర్కార్ తూట్లు. 15న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్లను ఒప్పుకునేది లేదు బీసీ జేఏసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకు సిద్ధం అవుతున్నది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తున్నది. మొత్తంగా బీసీలను దోకా చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ లో భేటీ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశాలపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందు వెళ్తామని నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సరే, వార్తలు ఏమున్నా నమస్తే తెలంగాణ ఈ విధంగా వచ్చింది. మనకున్న సమాచారం ఏంటంటే, సో మనకున్న సర్పంచ్ ఫలితాలు వచ్చిన 14 రోజుల్లోనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకున్న సమాచారం. మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో తెలియాల్సి ఉంది. సో బీసీల ఐక్యతను చీల్చేందుకు కుట్ర. ఐక్యతను విచ్ఛిన్నం చేసే యత్నంలో అగ్రవర్ణాలు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి 47% కోటా కోసం కేయూలో బీసీల ధర్మదీక్ష. సో కామారెడ్డి నుంచే బీసీల తిరుగుబాటు. కాంగ్రెస్ మోసంపై 15న బీసీ ఆక్రోశ సభ. సర్కార్ది కాలయాపన. జస్టిస్ ఈశ్వరయ్య 47% కోట దక్కేదాకా పోరు నేతలు. ఇదంతా ఇడిచిపెట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రిని చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఇంత రాసే ప్రకటన చేయొచ్చు కదా. సో బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ విధంగా ఒకవేళ అందరూ హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సో కోర్టు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలకు ఒకవేళ పార్టీ పరంగా నుంచి 42% ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మరి ఈ పార్టీలు కూడా మళ్ళీ ఆ విధంగా ముందుకెళ్తావో లేదో తెలియాల్సి ఉంది. సో సర్వేకు సన్నద్ధం. నాగర్ కర్నూలు జిల్లా సాక్షి. సర్వేకు సన్నద్ధం. జిల్లాలో జనవనరుల గణనకు కసరత్తు. ప్రతి 5 ఏళ్లకోసారి సర్వే. గ్రామాల సమగ్ర వివరాలు సేకరణ యాప్లో నమోదు. ఇప్పటికే జిల్లా స్థాయి శిక్షణ పూర్తి. ఈ వారంలోనే ప్రారంభం కానున్న గణన. సో సర్వే పకడ్బందీగా చేపట్టాలి. జిల్లాలో చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సో సమగ్ర శిక్ష ఉద్యోగులపై చర్యలు. ఎంఆర్పీఎస్ నుంచి పుస్తకాలను ఎంఆర్సీ నుంచి పుస్తకాలను తీసుకొచ్చేందుకు సాతాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తీసుకెళ్లిన సంఘటనలో పెద్దకొత్తపల్లి మండల విద్యాధికారి కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. సో రోగులకు మెరుగైన సేవలు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలతో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి అన్నారు. సో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీస్తే సహించం. అలవి వలలతో చేప పిల్లలు పడితే కఠిన చర్యలు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తే సహించం. అలవి వలలతో చేప పిల్లలను పడితే కఠిన చర్యలు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా నదిలో అలవి వలలతో చేపలు పిల్లలను వేటాడి మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తే సహించమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సో ఇక్కడ బుధవారం కొల్లాపూర్ మండలం సొమ్ముశీలలోని కృష్ణానది బ్యాక్ వాటర్ కేంద్రం మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతు కుమారి ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ నిఖిల, కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి ఆయన 1,00,000 చేప పిల్లలను వదిలారు. అదేవిధంగా సొమ్ముశీల నుంచి క్రూయిజ్ లాంచ్లో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు అన్ని సదుపాయాలు కల్పించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సో జిల్లా అధికారి పర్యాటక శాఖ అధికారి కలవరాల నరసింహకు సూచించారు. సో ఇది
ఈ విధంగా వాడుతూ ఉంది. ఇక్కడ మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసి సహించమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెబుతున్నారు. సో కొందరు పెండ్లవెల్లి మండలం మంచాలకట్ట దగ్గర చాలా వరకు అలివులలు వేసి అక్కడ ఉన్న గ్రామస్థాయి గ్రామ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరో రికమెండ్ చేశారంట మళ్ళీ వాళ్ళని వదిలేయండి అని. సో ఆ ప్రజలే చెప్తున్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ప్రజలు మళ్ళీ ఎవరు వదిలేయమని చెప్తారంట. మళ్ళీ ఎవరు ఏందనేది మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి వెళ్ళడానికి ఈ అంశాన్ని వారు చెప్పారు. సో మంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా చూడాలని మమ్మల్ని కోరడం జరిగింది. ఆ విధంగా తెలియజేయడం జరిగింది. అక్కడ 5-6 మంది అక్కడ ఓ ముఠాలాగా ఉన్నారు, మాఫియా ముఠా. మంచాలకట్టలో ఓ మాఫియా, ఈ అలివివలల మాఫియా ఉంది. అలివివలల మాఫియాను అరికట్టాలని చెప్పి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని. అంతేకాదు ఈ అలివివలల మాఫియా ఎక్కడి నుంచో ఈ దూర ప్రాంతాల నుంచి వారిని ఇక్కడ తీసుకొచ్చి ఎంతో కొంత డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు ఎట్టి చాకరీ ఇక్కడ చేపిస్తున్నట్టు మొన్ననే కొన్ని రోజుల క్రితం కొందరు ఇతర కార్మికులకు ఫిర్యాదు చేయడం, అంటే కార్మిక శాఖకు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ అధికారులు, పోలీసు అధికారులు కూడా వారిని అదుపులోకి తీసుకొని వారి ప్రాంతాలకు పంపించడం జరిగిందని తెలిసింది. సరే మొత్తానికైతే ఇక్కడ ఈ అలివిమూలలో ఏ ప్రభుత్వం మారని, ఏ పాలకులు మారని, కానీ ఈ మంచాలకట్టలో మాత్రం అలివిమూలల మాఫియా మొత్తం చట్టాపట్టాలు వేసుకొని యథావిధిగా కొనసాగిస్తూనే ఉంటుంది. సో అది మొత్తం వాళ్ళకు మాఫియా అయిపోయింది. మరి దీనిపైన రాష్ట్ర మంత్రి గారు కూడా ఈ విషయం వారి దృష్టికి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిత్యం తిరుగుతున్నారు. సో ఈ అంశాలు వారి దృష్టికి వెళ్తున్నావో వెళ్ళవో తెలియదని గ్రామస్థాయి ప్రజలు చెప్తున్నారు, మంచాలకట్ట ప్రజలు. సో దీనిపైన మంత్రి గారు కూడా దీని మీద చొరవ తీసుకోవాలని, మంచాలకట్టలో ప్రత్యేక నిఘా వర్గాలను ఏర్పాటు చేసి అక్కడ అలివివలల మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సో ఫికర్ తీరేనా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు కసరత్తు. సో ఇప్పటికే ప్రధాన కూడళ్ల గుర్తింపు, రోజు రోజున పెరుగుతున్న వాహనాల రద్దీ, పార్కింగ్ ప్రత్యేక స్థలాలను కేటాయించాలని ప్రజల డిమాండ్. సో రద్దీ ప్రాంతాలను గుర్తిస్తున్నాం. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం ఇప్పటికే రద్దీ ప్రాంతాలను గుర్తించాం, త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడడంతో పాటు మోటార్ వాహన చట్టం ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని నోముల వెంకటేశ్వర్లు అడిషనల్ ఎస్పీ గారు తెలియజేస్తున్నారు. ఫికర్ అంటే నాగర్కల్ జిల్లా కేంద్రంలో సో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు కసరత్తు అంటున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు కోసం రద్దీ ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఫైల్ ఫోటో. సో చెట్లు నరికిన చోటే మొక్కలు నాటారు. నార్లాపూర్ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు అటవీ శాఖ. సెక్షన్ ఆఫీసర్ పైకి దాడికి పాల్పడిన రైతులు చదును చేసిన పొలాలు స్వాధీనం. సో నాగర్కల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో నార్లాపూర్ ఒట్టిమాకుల కుంట సమీపంలో అటవీ అధికారులపై రైతు. సో ఇది ప్రజలను మొత్తానికి సమయం లేదు. సో అందరికీ మన జేఆర్ మార్నింగ్ న్యూస్ను అందరు వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు.